హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిన్న రాత్రి గచ్చిబౌలి లేబర్ అడ్డా నుంచి చాక్లెట్ ఇప్పిస్తానని ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లాడు ఓ యువకుడు. పిల్లల కోసం తల్లిదండ్రులు స్థానికులు గాలించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును ఛేదించారు. నిందితుడిని ఘట్కేసర్ పిఎస్ పరిధిలో పట్టుకున్నారు. ఇద్దరు పిల్లల్ని గచ్చిబౌలికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్లోని ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన అడ్డాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం ఇందులో పనిచేస్తున్న వ్యక్తి ఇద్దరు బాలికలకు కూడా చాక్లెట్స్ ఇప్పిస్తానని నిన్న సాయంత్రం 4 గంటలకు ఆడుకుంటుండగా చిన్నారులను బయటకు తీసుకువెళ్లాడు. అంతలోనే తల్లిదండ్రులు కూడా పనిలో నిమగ్నం అయిపోయారు. ఇదే ప్రాంతం నుండి ఇద్దరు చిన్నారులు తీసుకువెళ్లి అతను ఘట్కేసర్ ప్రాంతంలో ట్రేస్ అవుట్ అయ్యారు. వెంటనే తల్లిదండ్రులు తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. అయితే ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు కూడా సురక్షితంగా ఉన్నారు. ఇద్దరు చిన్నారులను కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. ఈ కిడ్నాప్ ఎవరైతే పాల్పడ్డారో ఆ వ్యక్తిని ఇందులోనే వర్క్ చేస్తున్నాడు అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఇద్దరు పిల్లలకు సంబంధించిన ట్రేస్ అవుట్ కూడా అయింది. కిడ్నాప్ సంబంధించి ప్రత్యేక బృందాలతో పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసు ఛేదించారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం నిందితులను కూడా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు కిడ్నాప్ గురైన ఇద్దరు పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నారు. చాక్లెట్లు ఇప్పిస్తామని నమ్మించి ఇదే లేబర్ క్యాంప్ లో పనిచేస్తున్న వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. వారితో మాట్లాడడం कल शाम में कितने बजे हुआ जी इंसिडेंट? 4 बजे सर. शाम में 4 बजे हुआ. इधर ही काम करता हूँ. हाँ जी सर. क्या बोल के कर रहे हैं? क्या लेबर कार्ड लेबर थे सर. ओके. क्या पूछ के लेके गए थे? आप भी बात करें क्या उससे? इनसे मैं गेट पे था, वो उससे पूछा कहाँ लेके जा रहे हो, बोल रहा मैं ले जा रहा हूँ बच्चे को बिस्किट खरीदने दुकान पे. तो फिर मैं कुछ नहीं बोला सर. ओके. बस. इसका मम्मी पापा इधर ही है ना? तो इसकी मम्मी एक साइड पे था और एक जिसका बच्चा था एक वो इसी जगह पे था सर. पुलिस वालों को कब बुलाए? मतलब उसको कब इन्फॉर्मेशन दी पुलिस वाले को ये इसके बारे में नहीं पता, उनको मम्मी पापा को बताएंगे सर. किडनैप करा सर और इधर ही काम कर रहा हूँ ना? हाँ इधर ही काम कर रहा है सर. क्या काम करता हूँ? सेंटरिंग का काम करता है सर. जी. कहाँ का है? ये नहीं पता सर हमें. ये लोग अच्छे लोग बच्चे लोग भी उन्हीं को मम्मी पापा पता. किधर की नहीं मालूम सर. సో ప్రస్తుతం అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇదే క్యాంపులో అతను కన్స్ట్రక్షన్ లో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరు గత కొద్ది కాలంగా ఈ కన్స్ట్రక్షన్ క్యాంప్ లో వారు నివాసం ఉంటున్నారు ఇద్దరు చిన్నారులతో పాటుగా. ఇది సుదర్శన్ నగర్ లోని ఇది క్యాంప్ కార్యాలయము కన్స్ట్రక్షన్ సంబంధించింది. సో ఇందులో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో అతను ఇందులోనే గత కొంతకాలంగా సెంటరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే చిన్నారులను గమనించడం, తల్లిదండ్రులు వేరే పనిలో నిమగ్నం అవుతున్న క్రమంలోనే అతను పక్కా ప్లాన్ వేసుకుని చిన్నారులకు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇప్పిస్తానని సాయంత్రం 4 గంటలకు తీసుకువెళ్లాడు. ఆ వెళ్తున్న క్రమంలో సెక్యూరిటీ గార్డు కూడా అతన్ని ఆపి ప్రశ్నించాడు. అతన్ని ఆపి ప్రశ్నించినప్పుడు కూడా అతను వాళ్ళ తల్లిదండ్రులే చాక్లెట్లు ఇప్పించమని తనకు చెప్పారు కాబట్టి నేను పిల్లలు తీసుకుని బయటకు వెళ్తున్నానని సెక్యూరిటీ గార్డు చెప్పాడట. వెంటనే తల్లిదండ్రులకు సెక్యూరిటీ గార్డు సమాచారం ఇవ్వడంతోనే చుట్టుపక్కల కూడా పిల్లల కోసం వెతికారు. అప్పటికి కూడా ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని ఘట్కేసర్ లో ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పిల్లలను కూడా సురక్షితంగా ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాలు కూడా మరికొద్దిసేపట్లో షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ గారు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్ కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.